ఫ్రెండ్స్ మీరు ప్రతిరోజు అప్లోడ్ చేసే ఏ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే ఏ వీడియో కూడా మిస్ కారు. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. హాయ్ గైస్, ది మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లోని 2016-18 డిఎడ్ బ్యాచ్, అంతేకాకుండా 2017-18 లాంగ్వేజ్ పండిట్ బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో సో వారికి ఏపీ టెట్కి అవకాశం ఇస్తున్న విషయం తెలిసిందే. సో అది మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇప్పుడు మీరు చూడొచ్చు. మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మనకు అక్కడ టాప్లో మీరు చూసినట్లయితే రెడ్ కలర్లో వస్తూ పోతుంది కదా, సో దాన్ని మీరు చూడండి. సో అక్కడ మనకు ఎలిజిబిలిటీ గురించి ఇచ్చాడు. అంతేకాకుండా మనకు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్, అంతేకాకుండా మనీ పేమెంట్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు, అంతేకాకుండా మనీ పేమెంట్ అనేది ఈ నెల 20 వరకు ఇచ్చాడు. సో మీరు మనీ పేమెంట్ అనేది ఈ నెల 20 తారీఖు లోపు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆన్లైన్ అప్లికేషన్ కూడా అదే 20 తారీఖు లోపు చేసుకోవచ్చు అనమాట. ఈ నెల 20 వరకు మనకు గడువు ఇవ్వడం జరిగింది. సో గతం అంటే మీరు లాస్ట్ బ్యాచ్ అయినా అంటే 2015-17 అంతేకాకుండా 14-16 ఆ ముందు బ్యాచ్ల వారైనా సరే ఈ యొక్క టైమింగ్స్లో పెట్టుకోవచ్చు. సో దీనికి ఎటువంటి అభ్యంతరం అయితే లేదు. సో ఎవరైనా సరే మనం దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. మనీ పేమెంట్ చేసేటప్పుడు మాత్రం మనం చూసినట్లయితే మన యొక్క క్యాండిడేట్ నేమ్ కానివ్వండి, మన డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, మన జెండర్, ఇటువంటి సమాచారం ఇస్తే సరిపోతుంది. సో దీనికి చాలా సింపుల్ అనమాట. ఇది మనకు పెద్ద ప్రయాసపడ అవసరం లేదు. అయితే ఇక్కడ మనకు ఇదైతే ఓపెన్ అవుతుంది. బట్ ఇంకా సిస్టమ్ అంటే ఇప్పుడే వెబ్సైట్ని మనకు అప్డేట్ అయితే చేయడం జరిగింది. సో ఇంకా టెస్టింగ్ చేస్తున్నారు. మనం పేమెంట్ చేసేటప్పుడు మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసేటప్పుడు అది ఓపెన్ అవ్వడం లేదు. ఒక్కోసారి ఓపెన్ అవుతుంది, ఇంకొకసారి ఓపెన్ అవడం లేదు. మీరు కనుక ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లికేషన్ అంటే క్లిక్ హియర్ ఫర్ అప్లికేషన్ క్లిక్ చేసినట్లయితే అక్కడ మనకు అది ఓపెన్ అవ్వకపోవడానికి మీరు గమనించవచ్చు. ఎటువంటి కంగారు అయితే పడకండి, ఎందుకంటే ఇంకా అప్పుడే ఓపెన్ అంటే ఇప్పుడే కొత్తగా అప్డేట్ చేశారు కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తూనే ఉంటాయి. మీరు ఏ విధంగా అంటే 2016-18 డిఎడ్ బ్యాచ్ కానివ్వండి, 2017-16 లాంగ్వేజ్ పండిట్ వారు ఎలా అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి, హాల్ టికెట్ నెంబర్ లేదు కదా అనే విషయం మీద ఇంకా స్పష్టత అయితే రాలేదు. సో తప్పకుండా టుమారో మంచి వీడియో అప్లోడ్ చేస్తాను, ఏ విధంగా అప్లై చేయాలని చెప్పి. ఓకేనా, ఏ విధంగా మన డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పి తప్పకుండా ఒక వీడియో తయారు చేస్తాను. ఆ యొక్క వీడియో చూడకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.